ఆ తర్వాత మర్డర్స్. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే చేసుకున్న కర్మలు. ఏం చేసుకున్నారంటే మొట్టమొదట ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు అది సతో ప్రధానంగానే వస్తది. దాంట్లో ఏ పాపం ఏమి ఉండదు. సో ఇప్పుడు వర్తమానంలో కలియుగంలో, ఇది కలియుగం అని ఇక్కడ ఉంటుంది. మీరు గనక వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గాని, అచ్యుతానంద స్వామి భవిష్యమాలిక గాని, తర్వాత భగవంతుని అవతరణ జ్ఞాన యోగము 4వ అధ్యాయం భగవద్గీతలో ధర్మస్థాపనకి అవతరిస్తాను అన్నప్పుడు కలియుగాంతంలో ఇస్తారు. వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మనం ఆ జ్ఞానాన్ని తీసుకుని పరివర్తన అన్నది చేసుకోవాలి. ఈ పరివర్తన అన్నది చేసుకోకుండా మనం ఇలాగే ఉంటే ఇలాగే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. సో వీటన్నిటిలో ఏం రాస్తుంది? ఇప్పుడు పరివర్తన సమయము. ఈ పరివర్తన సమయంలో ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఆత్మ జ్ఞానాన్ని. సో ఈ పరివర్తన సమయంలో ఏమవుతుందంటే భగవంతుడు అవతరణ వల్ల మనకి జ్ఞానము శక్తి రెండు వస్తాయి. ఆ వచ్చినప్పుడు మనం చేసే కర్మల ఆధారంగా మన జన్మలన్నీ నిర్ణయించబడతాయి. సో జన్మలు నిర్ణయిస్తున్నారు, మనమే నిర్ణయించుకుంటున్నాం కాబట్టి మనం గనక శ్రేష్ట కర్మలు చేస్తే శ్రేష్ట జన్మలు వస్తాయి. వినడానికి ఎంత సింపుల్ ఉందో చేయడం కూడా అంతే సింపుల్. కానీ మెయిన్ మనకు ఆ మార్గము, ఆ విధి అన్నది ఏదైతే ఉందో అది తెలియాలి. సో అప్పుడు ఈ ఆత్మ ఇంకా ఈ ఏదైతే డ్రామా ఉందో ఈ యుగం అయిపోతుందో, అయిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోతుంది పరంధామానికి. ఆ వెళ్ళేటప్పుడు ఆత్మలో పుణ్యము తర్వాత సంస్కారాలు ఇవే ఉంటాయి. పాపం అంతా ఇక్కడ ఏమైపోతుందంటే రెండు పద్ధతులు ఉన్నాయి పాపాన్ని వినాశనం చేయడానికి. ఒకటేమో మన పురుషార్థం ద్వారా, రెండవది కర్మలు అనుభవించి. రెండు పద్ధతులు ఉన్నాయి. సో ఇప్పుడు గనక ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని మన పాపం అంతా ఆత్మలో రికార్డ్ అయిందన్న విషయం మీ అందరికీ తెలుసు. సో ఆ రికార్డ్ అయిన పాపాన్ని తీసేయాలి, వినాశనం చెయ్యాలి అని అంటే నిరాకారుడైన శివ భగవాను తలుచుకున్నప్పుడు పాపం అన్నది వినాశనం అవుతుంది.